ఏం కాదు అంటారు చూడు. మీ అమ్మకి ఏంటంటే మా అమ్మకు అది కడుపు నొత్తుందంటే ఎలకల మంది అప్పుడు చెప్తాను. హలో అండి, మా అమ్మ వాళ్ళ ఇంటికాడ ఈవినింగ్ వ్లాగ్. అత్తమ్మ వాళ్ళు ఇంకా మా ఆయన అందరం వచ్చినాం కాబట్టి కొంచెం ఎంజాయ్ చేస్తున్నాం. ఈ పొద్దున వండుకున్నాం, తిన్నాం, అయిపోయింది. కట్టెల పొయ్యి మీద బజ్జీలు చేసుకుంటున్నాం. దేంట్లో కంటే కళ్ళలోకి మంచిగా అనమాట స్టఫ్. మళ్ళీ బాయ్ కాడికి కూడా పోయి వచ్చినాం. ఆల్రెడీ మా మమ్మీ పిండి కలిపి పెట్టింది, మా చెల్లి బజ్జీలకి స్టఫ్ పెట్టింది. నేను మాత్రమే టైం కోసం, వీడియో కోసం ఇక్కడ ఉండి దేవుతా అంతే. అవి ఏం చేపలబ్బా? సందలు కాదు, ఇవేమో రొయ్యలు. ఇగో షార్క్. అమ్మో, షార్క్ కాదు అది, పూరి. అదే బొమ్మడీలు కాదు, వీటికి ఇంత పొడుగు ముక్కు ఉంటుంది. ఫస్ట్ టైం కదా నువ్వు రోజుకు తింటున్నావు కానీ ఏంటో చూడలేదు. వీటిని, ఈ చేపలను ఏమంటారో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. వీటిని వీడియోస్లో ఎట్లా వస్తాయేమో తెలియదు కానీ చేసుకుంటాను. నూనె కాలేదు. అరే మాడిపోతున్నాయిరా, సాల్తీ. 2 ఏళ్ళకి వచ్చింది. 3 వేస్ట్ అయింది. తినవా ఇప్పుడు? అవి పడిస్తావా? బాగా కాలు పెడుతుంది నూనె బాగా. అయ్యో గద్దు అన్నాడు. నువ్వు బాగా పడుతున్నావు. ఏవేమో మాటలు మాట్లాడండి. ఇప్పుడేమో అన్నాడు. నీకోసమే వేసినావా? అవునా? ఎగ్ బజ్జీ అంటే ఏం వేసినవే అంటది. టేస్ట్ ఎట్లా చెప్పు. ఇంకోటి మా అమ్మకి వేయాలి. మంచిగా లేదా టేస్ట్? మా డాడీ కొట్టి మా అమ్మ కొట్టి తింటుంది. ఉల్లిగడ్డరా అట్లా ఉల్లిగడ్డలు లెక్కనండి అత్తమ్మ. చెప్తున్నావా? కొడుకులున్నాయి తినుకొచ్చు. ఆహా, ఇది లోపల పింక్ ఎర్రగా ఉండేసరికి అత్తమ్మ ఉల్లిగడ్డ బజ్జి అనుకుంటుంది. ఇట్లనే ఉంది చూడు, అందుకే ఉల్లిగడ్డ అంటుంది. ఇంకా గుర్తుపట్టలేవు అదే ఇప్పుడు వచ్చేది ఏంటిదండి? కోడిగుడ్డ వచ్చిందంటే. కోడిగుడ్డ వచ్చిందా? తింటుంది. ఏం కాదా? ఏం కాదు. అంటారు చూడు. మీ అమ్మకి ఏంటంటే మా అమ్మకు అది కడుపు నొత్తుందంటే ఎలకల మంది అప్పుడు చెప్తాను. ఎలకల మంది అప్పుడు చెప్తాను.
ఇంకా నాకు ఛాన్స్ చెప్తలేదు అంటది కదా. బజ్జీలు మాడిపోతున్నాయి. గుర్తుపట్టేదరే చేసింది చెప్పరా మొదట ఏం చెప్తారు టేస్ట్ అట్లనే అనిపిస్తుందా? ఉల్లిగడ్డ లెక్క అనిపిస్తుందా? ఎగ్ లెక్క అనిపిస్తుందా? నవ్వుతారా అడుగుతా పోదాం నువ్వు టేస్ట్ కదరా ఓ చుచ్చప్ప అదేంటి చెప్పు నా పాపమ్మకు లేదు అసలేదు కానీ రారా. తీస్తా అంటే ఉల్లిగడ్డ పొరచు దా. అంటే కాలు ఎట్లా అయిందిరా, అది లోపల ఉడికి అట్లా అయింది. గులాబ్ పువ్వు మనం పోదాం నేను ఉల్లిగడ్డ అనుకుంటున్నా. మళ్ళీ తీస్తా అంటే పొర పొర పూలు తింటారు దగ్గు తక్కువ అవుతుంది. గులాబీ పూలు మంచి. తీస్తా ఉంటే పొర పొర అదే అత్తమ్మ ఏదో అనుకున్నట్టుంది అత్త. ఉల్లిగడ్డ అనుకుంటుందిరా. తీస్తా అంటే పొర అప్పటి నుంచి ఇది నొక్కలేదు నేను. ఉల్లిగడ్డ అనుకుంటాను. నేను ఇంకా పొర పొర వస్తుంది అనుకో. అక్క అప్పటి నుంచి ఇందులో ఇది నొక్కలేరా ఈ ఫోన్లో ఉందిరా నొక్కి అది అత్తమ్మకి ఇచ్చే తీసింది. చూసినా తెచ్చకాడికి కానీ ఇత్తు తినకోలి ఇత్తు ఎట్లనే ఉంది. ఉంది. పల్పి బాగుంది. అవి వస్తుంది. ఇట్లా నోరు పెట్టి తిను. అవునా? పక్క జిల్లా ఉంచాలి దానికి. నా లెక్క పళ్ళతోటి మీకు కొరికి మామిడి పండు లెక్కలే ఉంది కొంచెం కొంచెం మాడుకొని నీకు కాదు కొంచెం అంటలే అక్క అట్లా శిల్పక్కాయనే దూరంగా చిన్న చిన్న పక్క పండుగ ఎట్లవా ఎట్లుంటుందో ఆయిల్ అయితే ఎట్లుంటుందో అట్లుంది. నువ్వు తినవా? నువ్వు టేస్ట్ బాగుందబ్బా. ఎత్తురా నాకొద్దు. కానీ మిట్ట మిట్ట ఇస్తుంది తినరాదు. ఇంత బాగుంది టేస్ట్ అని. బాగా కాలింది మంచిగా ఉంది. గింజలు కూడా ఒక సైడ్ ఉన్నాయి చూడండి. అది పైన నుంచి పక్క కాయ అది వాటితో ఎత్తే కాలితే ఎట్లుంటుంది కమర్ కమర్ అట్లనే ఉంది. చెప్తున్నా గింజలు కూడా అంతటా లేవు. ఒక బాగుంది సైడే ఉంది. బత్తాయికి ఒక సైడ్ ఎట్లుంటాయి సేమ్ అట్లా గింజ బాగాలేదు. మీకు ఎవరు పెడతలేరు.